అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ టైం గాయ్స్ పిక్చర్ కూడా పడ్డాయి బర్త్డేలా. ఈ ట్రిప్కి పక్కూరు నుంచి అయితే రెంట్కి కార్ తీసుకొని రావడం జరిగింది. మా ఊర్లో మా ఫ్రెండ్స్ అయితే యాడ్ అయ్యారు. ఇంకా నాకు రూట్ తెలియదు కాబట్టి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను డ్రైవింగ్. తమిళ్లో చూసే ఉంటారు కదా, అదే అయితే ఇప్పుడు ఇది మా ఇల్లు, అలా ఫాదరు బాయ్ ఫాదరు బర్త్డే బాయ్ ఈరోజు. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఏడికి బాయ్ బర్త్డే బాయ్ మంచి నుంచి అయితే బర్త్డే బాయ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే ట్రిప్ని అయితే సక్సెస్ఫుల్ చేద్దామని అనుకున్నాడు అనమాట. అయితే సక్సెస్ఫుల్గా ఇప్పుడు అన్న పెట్టి మనం పోతే అయిపోయినా క్రేజీ ఉంటారా ఇప్పుడు అన్న ఉరికిస్తే బ్రో అటు ఆగనే డోర్ కొంచెం స్పీడ్ లో పోనీ గాడి దాకా పోనీ కరెక్ట్ ఆ బోర్డు దాకా పోనీ ఇట్లా ఉరికిస్తున్నాడు. మళ్ళీ ఇంకొకరికి వచ్చే ఛాయిస్ ఉండరు. అరే అడ్డగోలుగా కూడా ప్లాన్లు ఉన్నాయి. అలా వస్తుంటే బయట బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపించాయి అనమాట. మొత్తం ఇక్కడ కుమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి మీరు ఎప్పుడైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. వెళ్ళకపోతే రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. మా ఊరు నుంచి మాకైతే 110 కిలోమీటర్స్ అయితే పడింది. ఇంకా మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో చూసుకొని మీకైతే గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. 1500 పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫోన్ ప్రాబ్లమ్ నాకు బయటకు వస్తే తెలుస్తుంది. ఏం కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చినా కానీ సేమ్ ఇవే వ్యూస్ అయితే. హైవే నుంచి మీకైతే ఫస్ట్ గా మనైతే ఇది వస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక మనకైతే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు మంచిగా ఉంటుంది. ఆలయంకి అయితే దగ్గరకు వచ్చినాక ఇలా ఉంది వ్యూ. పార్కింగ్ అయితే ఇప్పుడే ఇక్కడ వేసేసినాము. బర్త్డే బాయ్ ఫోన్ ఇది. సో దూరం వచ్చినాం అనమాట. ఇక్కడ జాతర జరుగుతుంది. జాతర టైంలో వస్తే కనుక మీకైతే పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉండదు. ఫుల్ రష్గా ఉంటారు. ఇంకా ఇప్పుడు సండే కాబట్టి మేము చాలా రష్గా ఉన్నారు. కింద రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆదివారం రోజు ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తారు కాబట్టి మేము వెళ్ళింది కూడా ఆ రోజే. అందుకే చాలా మంది ఉన్నారు. మీకు టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3-4 రకాల దర్శనాలు అయితే ఉంటాయి. మీకైతే ఎంత ప్రైస్ పెడితే అంత ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోతుంది. 249 అవుతుంది. లైట్ కూడా ఇక్కడ ఫ్రీ దర్శనానికి అయితే చాలా పెద్ద లైన్ ఉండే. ఇంకా 100 రూపీస్కి అయితే కొంచెం తక్కువ ఉండే కాబట్టి ఇంకా మేమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళాలని అనుకున్నాము. ఒక్కరికి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. ఫ్రీ దర్శనం నుంచి వెళ్తే వ్యూ అయితే ఇలా ఉండదు. మీకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అది చాలా బాగుంటుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మేమైతే 100 రూపీస్ తీసుకున్నాం కాబట్టి మాకైతే ఇక్కడ కూడా భక్తులు అయితే ఉన్నారు చాలా మంది. ఇక్కడ సేమ్ ఇలానే ఉంటాడనమాట మల్లన్న స్వామి. ఇక్కడ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలానే జరిగింది మీరు చూస్తున్నట్టే. ఇక్కడ ఉన్న ఆలయానికి చాలా చరిత్ర ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఇంకా చాలా చరిత్ర ఉంది. ఇది క్రిందికి వచ్చినాక ఇలా అయితే ఉంటుంది అనమాట వ్యూ చూస్తున్న.
అయిపోయిందా దర్శనం అయిపోయిందా బ్రో దర్శనం అయిపోయిందా మంచిగా అప్పుడు వస్తే బొమ్మలు ఇప్పేది ఆక కదలకపోయేది గ్యాస్. ఇంకా గుడిని అంతా చూసేసి మేమైతే కిందికి వెళ్తుంటే ఈ వ్యూ అయితే కనిపించింది. ఇంకా ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి తెలుసు కదా ప్రతి టెంపుల్. ఆయన నీకెందుకురా అందరికి మూడు ఇచ్చి కట్ చేసి మళ్ళీ కొట్టుకుందా ఎట్లా ఆ ముడిపి చేయొచ్చు ఎట్లా పరమ భక్తురాలు భక్తులు ఆలయం నుంచి మీకు కొద్ది దూరం వచ్చినాక మీకైతే అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఆలయంలో చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేవి. ఇంకా మేమైతే వెళ్ళిపోయాం, మాకు టైం లేదని. అన్నీ చూడాలంటే చాలా టైం పడుతుంది, అందుకే మేమైతే వెళ్ళిపోయాము. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు మీకు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మంచిగా క్షేమంగా వెళ్ళిరండి. ఆ మల్లన్న స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి మీ అందరికీ. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.